జై శ్రీరామ్. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే. ఒక చిన్న కథ చెప్పుకుందామా? జీవించడమే ఒక కళ. జీవించడం ఒక కళ అంటే అలాగో బతికేయడం కాదు. అనుకున్న దాన్ని సాధించేంత వరకు మనం జీవించడమే ఒక గొప్ప గాడ్ గిఫ్ట్ అన్నమాట. దానికి మామూలుగా చెట్టు మీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెప్తూ ఉందన్నమాట. అంటే ఆ విషయం అన్నమాట. అది మనిషి ముందే సీతాకొక చిలుకలాగా ఎగిరి వెళ్ళిపోతుంది. గొంగళి పురుగును చూసి ఫస్ట్ మనం చాలా అసహించుకుంటాం, కానీ మనం చూస్తూ ఉండంగానే అది రంగురంగుల సీతాకొక చిలుకలాగా ఆకాశం వైపు ఎగురుతూ మనల్ని ఎంతో కనుల విందుకు గురి చేస్తుంది. మనిషి మనసు మాత్రం గొంగళి పురుగులాగే ఉండిపోతుంది. మనిషి జీవితం కూడా గొంగళి పురుగు లాంటిదే అన్నమాట. మనసు మలినంగానే ఉంచుకుంటూ ఉంటారు. సీతాకొక చిలుకలాగా రంగురంగుల ప్రపంచంలోకి, ఉన్నత స్థితికి ఎదగాలి అనుకుంటాడు, కానీ ఎదగలేకపోతాడు. ఎప్పటికైనా ఎదగాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకోవడంతోనే మానవుని సమయం అంతా గడిచిపోతుంది. అనుకోవడమే, సాధించడం చాలా తక్కువ. జీవించడంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా మనకి బోధిస్తుంది. ప్రకృతి ప్రతి ఒక్క విషయం మనకి చెప్తుంది, తెలియజేస్తుంది, ఎంతో సహాయం చేస్తుంది మన ఉన్నతి కోసం. అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం పంచుతున్నారు. ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషి ఇంకా అవగాహనకు రావడం లేదు. అసలు జీవించడం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనే ఆలోచనలతోనే సరిపోతుంది. సరి అయిన మార్గంలో మానవుడి జీవితం లేదు. ఏదో విధంగా బ్రతకడం అన్నది నిజమైన జీవితం అనిపించుకోదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం కూడా జీవనం కాదు, సరి అయిన జీవనం కూడా కాదు. బతుకు బండిని ఎలాగోలాగా లాగించడం అన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఏమి చెయ్యాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే ప్రశ్నలు మీలో తలెత్తి వాటి గురించి వివరంగా తెలియచేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే నిజమైన జీవితం. ఒక్క సెకండ్ ఆధ్యాత్మికంగా ఆలోచించి చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చావు అంటే ప్రకృతి నుంచి వచ్చాము. ఎందుకు వచ్చాము? మనం అనుకున్న పని కోసం వచ్చాము. ఆ పని ఎలా చేయాలి, ఆ పని ఏంటి అనేది ఒకటి. ఆ పని పూర్తయిన తర్వాత మానవుడు జీవితం చాలిస్తాడు కదా. ఎక్కడికి వెళ్తుంది మానవుని ప్రాణం? ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ప్రకృతిలోనే కలుస్తుంది. కానీ ఆ కలిసేటప్పుడు మనం భూమి మీద మన జ్ఞాపకాలు ఏమి వదిలిపెట్టి వెళ్ళాము, ఏమి వదలాలి, వేరే వాళ్ళకు మనం మెసేజ్ ఏమిస్తున్నాం అంటే మన జీవనమే తెలియచేయాలి, మనం జీవించే పద్ధతి తెలియచేయాలి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకుందాము. అంటే మానవుడి జీవితం ఎలా ఉంది అనేదానికి కాళీమాత ఆలయంలో ఒకరోజు ప్రసాదంగా ఇవ్వడానికి, అంటే ప్రసాదం చేసే గదిలో లడ్డు తయారు చేస్తూ ఉన్నారు. అనుకోకుండా అక్కడికి చాలా చీమలు వస్తాయి. చాలా చీమలు వచ్చినప్పుడు లడ్డు తయారు చేసేవాళ్ళు ఆ చీమల్ని చంపడానికి ఇష్టం లేక, అక్కడ రామకృష్ణ పరమహంస వారు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతారు. అయ్యా, చాలా చీమలు వచ్చాయి, వాటిని చంపాలి అంటే మా మనసు ఒప్పలేదు, మేమేం చేయాలి, దానికి ఒక పరిహారం చెప్పండి అని చెప్పేసి వీరందరూ అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించి ఆ చీమలు వస్తున్న ప్లేసులో చక్కెర పొడిని వెయ్యండి అని చెప్తారు.
ఇక్కడ గమనించాలి. చక్కెరను వేయమనలేదు, చక్కెర పొడిని వేయండి అని చెప్తారు. అలాగే చేస్తారు. చీమలన్నీ కుప్పగా లడ్డు వైపు వెళ్ళేవి కూడా వెనకకు తిరిగి ఆ పొడిని అలా తీసుకోగానే నోట్లో కరిగిపోద్ది. అంటే మళ్ళీ తీసుకుంటుంటాయి. అదే సరిపోతుంది. లడ్డు వైపుకు వెళ్ళాలనే ఆలోచన కూడా వాటికి రాదనమాట. అవన్నీ గమనించిన రామకృష్ణ పరమహంస చెప్తారు, మానవుడు కూడా ఈ చీమల్లాగానే చక్కెర పొడి కోసమే ఆశపడతాడు తప్పితే తను ఈ భూమి మీదికి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే దాన్ని ఆలోచించకుండా మనం వచ్చింది భగవంతుడి దగ్గర నుంచి, మనం ఇక్కడ చేయాల్సింది భగవంతుని సేవ, తర్వాత మళ్ళీ మనం తిరిగి భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి. అంతేకాని ఈ మాయా ప్రపంచంలో చల్లినటువంటి చక్కెర పౌడర్ కోసం వెళ్ళి ఆ పౌడర్తోనే సరిపెట్టుకోకూడదు. ఈ చీమలు అలా చేస్తున్నాయి, మానవుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. అనుకున్న లక్ష్యం చేరుకోవాలి అంటే చక్కెర లాంటి పొడిని తీసుకున్న మళ్ళీ మన లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకొని భగవంతుని వైపుకి మన లక్ష్యం వైపుకి మనం చేరుకోవాలి. తమకు తెలియకుండానే మాయలో పడిపోతుంటాం, తప్పదు. కానీ మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి, ఎందుకు వచ్చాను, ఏమి చేయాలి. ఒక్కొక్కరు చదువుకునేటప్పుడు అనుకుంటారు నేను కలెక్టర్ అవ్వాలి అనుకుంటారు, కానీ మధ్యలోనే ఎన్నో ఆటంకాలు వచ్చి మనది ఆగిపోతుంది. థ్యాంక్ యూ సాయిరామ్.